కేరళ నర్సుకి సంబంధించి నిమిషా ప్రియా వ్యవహారం నేను ఆల్రెడీ ఇంతకు ముందే ప్రస్తావించా. ఆవిడ అక్కడ హౌతీలు తీవ్రవాదుల ప్రభుత్వం నడుస్తుంది, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారని. అక్కడ ఏదో బ్లడ్ మనీ లాంటిది మరి ముస్లిం దేశాల్లో ఉంటుంది. అది కాకుండా వాళ్ళు అది పూర్తిగా తీవ్రవాద దేశం, ఇప్పుడు తీవ్రవాదులే పరిపాలిస్తున్నారు కాబట్టి అక్కడ నడిచిపోతుంది డబ్బులు ఇస్తే కనుక. అయితే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విషయంలో కేంద్రం తోసిపుచ్చింది. ఓ పక్కన పినరయ్ విజయన్ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరితే ఒక లెటర్ రాస్తే సుప్రీంకోర్టుకి తన వైఖరిని తేల్చి చెప్పింది. ఉరిశిక్షణ ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా మార్గాలు ఏమీ కనబడట్లేదని చెప్పింది. భారత్ ఎమ్మెల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏం లేవు, ఉరిశిక్షణ వాయిదాలు అది నిలిపేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కి లేఖ రాశాం. యెమెన్ విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు, దాన్ని దౌత్యపరంగా గుర్తించలేదు అంటే దాన్ని అసలు యెమెన్ని మనం గుర్తించడలే, బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అని తేల్చి చెప్పారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మోహతా